హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అనేది కూడా జారీ చేసింది. ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత పరిస్థితులు ఉన్నాయి, కానీ దక్షిణ భారత్లో అలా జరగట్లేదు. అందుకు కారణం సముద్రాల్లో ప్రశాంతతే. మరి ఇవాళ ఏపీ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఓ వారం పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 16వ తేదీ వరకు వర్షాలు పడుతూనే ఉంటాయని చెప్పింది. ఇంకా హర్యానా, చండీగఢ్లో ఇవాళ శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరప్రదేశ్లో 2 రోజులు భారీ వర్షాలు పడతాయి. ఇంకా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, పంజాబ్, హర్యానాలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంతలా వర్షాలు కురవడానికి కారణం జార్ఖండ్ పైన ఉన్న అల్పపీడనమే. ఇది చాలా బలంగా ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయి. వీటి వల్ల వారం పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షం కురిసేందుకు అనుకూలత ఉందని ప్రభుత్వం తెలుపుతుంది. ఐఎండీ అనేది కూడా నిర్ధారించడం జరిగింది. ఇదే పరిస్థితి దక్షిణాదిలో లేదు. సౌత్ ఇండియాలో వాతావరణంలో చల్లదనం తక్కువగా ఉండడం వల్ల వర్షాలు అనేది కూడా కురవట్లేదు. ఐఎండీ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానంలో వారం పాటు అక్కడక్కడ తేలిపాటి జల్లులు కురుస్తాయి. అలాగే గాలి వేగం 3 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో గాలి వేగం ఎక్కువగానే ఉంటుంది. కేరళ, కర్ణాటకలో 12 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు అనేది కూడా కురుస్తాయి. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం వేళ ఉత్తర తెలంగాణలో తేలికపాటి వర్షం మొదలై మోస్తారుగా పడుతూ ఉంటుంది. బెల్లంపల్లి, ఖమ్మం, రామగూడెం, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రాత్రి 8 తర్వాత దక్షిణ తెలంగాణలో జల్లులు కురుస్తాయి. మహబూబ్ నగర్, గద్వాల, తాండూర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అనేది కూడా కురుస్తాయి. ఏపీ సంగతి చూస్తే రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత ఉత్తరాంధ్రాలో కొంత తేలికపాటి మోస్తారు వర్షం మొదలవుతుంది. ఇది కంటిన్యూ అనేది కూడా అవుతుంది. రాత్రి 8 గంటల వరకు కురుస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, తుని, రాజమహేంద్రవరం, పాలకొల్లు, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.